హాయ్. మా వైఎస్ షర్మిల గారు ఉన్నారు కదా, అవును. ఆమె ఏమంటున్నారంటే ఎవరైతే దళిత క్రిస్టియన్లు ఉమ్. వాళ్ళకి కూడా ఎస్టీ కింద పరిగణించాలని చెప్పి అయితే అంటున్నారు. ఆమె అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అట్లా అంటాం. ఇందులో ఇప్పుడు వాళ్ళ అన్న నాన్న ఆమెను కూడా వాళ్ళ భర్త కూడా సంఘాలు చర్చిలు ఎన్నో పెట్టాడు కదా, వాళ్ళని అందరు వాళ్ళ కుటుంబాలు కూడా హిందువుల్లో వచ్చి కలవాను ఆ సర్టిఫికెట్లు ఇస్తారు, హిందువులలో కలుపుకుంటారు. అది సరిపోతుంది కదా, మాట్లాడటం ఎందుకు? అది అంటే క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయితే వాళ్ళకి ఎలాగో అంటే బీసీ కింద బీసీఎస్ కింద బీసీసీ కింద వస్తారు వాళ్ళు. అవును. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కింద ఎలా వస్తారు చెప్పండి? ఇప్పుడు ఆమె అనుదానికి అన్ని తెలుసామా, ఆమె పక్క వాళ్ళ నాన్న కాంచి వాళ్ళ అన్నలు అందరు చర్చి కదా, ఈ ప్రజలు మొత్తం చర్చిలో దిగే వాళ్ళ అన్ననే ముఖ్యమంత్రి చేసిండ్రు. ముఖ్యమంత్రి చేసినాక ఆ పనుసు కానీ ఏది కానీ ప్రతిదీ ఏడిపోతుంది. ఆమె ఎందుకు అడగది? మాట చెప్తాను, ఎందుకు అడగది? హిందువులల్లో ఉంటేనే వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వాళ్ళు అంత పిచ్చోళ్ళ? ఈమెకి అంత తెలివి ఉందా? ఇప్పుడు హిందువులు అనగానే హిందువుల మీదకి వస్తారు చాలా మంది, వారికి హిందువులు అదా ఇదా అని అంటారు. మీ యేసు ప్రభు చర్చిలల్లా ఏడ మంచిగుందో మీరు చూపిండ్రి. కొన్ని ఛానళ్ళల్లో బీజేపీ వాళ్ళని వాళ్ళని తిడతారు, కానీ ఇలా బీజేపీ వాళ్ళు లేకుంటే ఏడుందరు? ఇలా ఒక్క మాట చెప్పాలంటే బీజేపీ వాళ్ళు లేకుంటే ఎక్కడ ఉంటారు? అందు గురించే షర్మిల అలా మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదు. అంటే అప్పుడులోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైతే షర్మిల గారు హస్బెండ్ అప్పుడులో ఏదైతే సభలు పెడుతుంటే క్రిస్టియన్ల కోసం సభలు పెట్టారు కదా, అయితే అప్పుడులో గవర్నమెంట్ సెక్యూరిటీ పెట్టి వీళ్ళ కోసం అని చెప్పి అంటే ఒక ప్రైవేట్ వ్యక్తిని గవర్నమెంట్ లో ఉన్న అధికారులని ఎలా అయితే సెక్యూరిటీ ఎలా ఇప్పిస్తారు ఆయన? చెప్పనా నేను దానికి? ఎలా ఇప్పిస్తారంటే వాళ్ళ నాన్న ఒక పదవిలో ఉన్నాడు, ఇక గవర్నమెంట్ సెక్యూరిటీ ఇచ్చిండ్రు కదా, అప్పుడు ఇచ్చిండ్రు. తెలివి తక్కువ వల్ల అప్పుడు తెలివి తక్కువ వాళ్ళు అంటే చర్చి వాళ్ళు ఇంతమందిని అల్లకు లాక్కుంటారా అని తెలియదు కదా, తెలియక ఇచ్చిండ్రు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అందరు కూడా ఈ చర్చిలలో ఇలా జరుగుతుంది, ఇలా అన్యాయాలు జరుగుతున్నాయి అని తెలుసుకున్నారు. ఇప్పుడు కాకుండా అందుకే ప్రభుత్వం అన్నది అలా కోర్టుకు వేసిండ్రు, తీర్పు వచ్చింది. అప్పుడులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది కూడా చేస్తే ఎలా అంటే తిరుపతి లోపల ఏదైతే కొండలు 3 కొండలు మేము చర్చిలు కట్టుకున్నాం అని చెప్పినప్పుడు అది వద్దని చెప్పిన తర్వాత ఏం చేశారంటే కింద వెళ్ళే బస్సుల దగ్గర కానీ కొండల దగ్గర క్రిస్టియానిటీని ఎక్కువ ఆయన ప్రచారం చేయించడం, కానీ ఆ గవర్నమెంట్ మాత్రమే స్పష్టంగా వాళ్ళే సపోర్ట్ చేసినట్టయితే ఒప్పుకున్నారు కూడా, ఎందుకంటే అపోజిషన్ అది నిరూపించింది. ఆ భగవంతుడు కలియుగ దైవం ఏడుగొండల స్వామి ఒప్పుకోవాలి కదా, వీళ్ళు ఒప్పుకుంటే సరిపోతుంది. ఆ దైవం ఒప్పుకోలేదు, ఇక అది ఆ దేవుడే చూసుకున్నాడు. అది అందరికీ దేనివల్ల ఎవరు నష్టపోయిందో ఆ భగవంతునికి తెలుసు, పెద్దలకు తెలుసు. అయితే ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ అదే ఎవరైతే ఎస్టీలు ఎవరైతే ఉన్నారో దళితులు ఎవరైతే క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయ్యారో వాళ్ళకి ఎస్టీ కింద పరిగణించాలని చెప్పేసి వైఎస్ షర్మిల అంటున్నారు. వాళ్ళని ఎందుకు మొత్తం క్రిస్టియన్లు వచ్చి చెప్పండి ఎస్టీ కింద పరిగణిస్తారు? ఇక్కడ కాదు, మన ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఉన్న చర్చిలో మొత్తాన్ని కూడా ఇల్లు వచ్చి హిందువులలో కలవాను, మేన వాళ్ళందరినీ ఆమెను కలవాను, ఎవరు దట్టబెట్టు వీళ్ళు వచ్చినాక వాళ్ళందరినీ తీసుకొచ్చుకోమని హిందువులలో కలవాను, హిందూ సర్టిఫికెట్లు ప్రతిదీ వస్తుంది. అదొక్కటే షర్మిల ఆలోచించేది. షర్మిల ఎందుకంటే హిందువులో ఉన్నప్పుడు ఎవరు చక్కగా ఎప్పటిలాగా ఎలా బతికినో అలా బతికితే అయిపోతుండే. మళ్ళీ హిందువులలోకి వచ్చి ఇప్పుడు యేసు ప్రభు ఉన్నానుకో ఒక్కళ్ళు కూడా మేము కానీ ఎవరిని ఆయనని తిట్టం ఎతకారించాం మేము, ఎందుకంటే ఎవరికి ఎవరి దేవుడు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవాలి. మీరు వచ్చి అది ఆ దేవుని తిట్ట ఈ దేవుని తిట్ట, రాముడు బామ్మర్దన్న సీత ఇలా సీత నన్నోడు రాముడు అన్నోడు భూమి మీద బతికిండా అట్లా ఒక 2-3 అన్నారు పోయినరు, అంతేగాని మేము అనటం లేదు. మీరు బయట వేసుకుర్రు, మీరే ఇప్పుడు బయట వేసుకుర్రు. ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ కోసం మాట్లాడితే వెంటనే షర్మిల గారు అందరూ వచ్చేసి రోడ్ల మీద వచ్చి మాట్లాడుతారు మైకులు పట్టుకొని. మొన్న రఘురామరెడ్డి మీద ఏదైతే ఆకివీడు లోపల ఏదైతే దాడి జరిగిందో అలాంటప్పుడు ఏం చేశారు? ఆ టైం లోపల ఎవరు వచ్చి మాట్లాడలేదు. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే ఆయన రఘురామరెడ్డి అది వేరు సంగతి, ఇది చర్చి మతాల గురించి కదా. మతాల గురించి అంటే రోడ్డు మీదకి వస్తారు, ఎందుకంటే మతాల గురించి మనీ అన్ని తగ్గిపోతా ఉంటాయి కదా. మరి ఇప్పుడు చర్చి ఒక పాస్టర్ ఉన్నానుకో ఎలా బతుకుతాడు? ఇప్పుడు గవర్నమెంట్ జీతాలు కాదు ఏది కాదు, ఎలా బతుకుతాడు? వాడికి ఒక 10,000 జీతం అంటే ఆయనకు 2,000 ఇవ్వాలన్నట, ఇవ్వకుండానట దేవుడు అట ఏదో చేస్తాడట. అలాంటి దేవుడు ఎవరికైనా దేవుడు. ఇప్పుడు మన దేవుడు ఉండు, తిరుపతి ఉంది, వాళ్ళు ఉండరు, అయ్యగారులు మాకు ఇంటివని మనని కట్టడి చేస్తాడా? మనకు నచ్చితే పైసలు వేస్తాం, లేకపోతే లేదు. అది ఒక్కటే వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరు దేవుణ్ణి వాళ్ళని కొలుసుకుంటే అయిపోతుంది.
విమర్శించడొద్దు. శర్మిల ఇప్పటికైనా ఆమె జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మా దేవుళ్ళని విమర్శించొద్దు. లాస్ట్ టైం కూడా శర్మిల గారు ఏమన్నా అంటే టీటీడీ దేవస్థానంలో ఏవైతే అమౌంట్ వస్తుందో దానికి టీటీడీ ఏమని చెప్పిందంటే ఇంకొక 1200 దేవస్థానాలు అయితే మేము తయారు చేస్తాము ఆంధ్ర మొత్తంలో, ఇండియా మొత్తంలో అని చెప్పేసి ఆమె చెప్పింది. అది టీటీడీ దేవస్థానంలో చెప్పారు. అయితే షర్మిల గారు ఏమొచ్చి ఏమన్నారు, మీరు ఎలా కడతారు ఆ డబ్బులతో, మీకేం అవసరం ఉంది అని చెప్పి అంటుంది. టీటీడీ డబ్బులు టీటీడీ పెట్టకపోతే ఎవరు పెడతారు? మరి ఇప్పుడు టీటీడీ అది వాళ్ళు పెట్టుకొని వాళ్ళ పైసా వాళ్ళు కట్టుకున్నారు. అసలు ఈమె మాట్లాడే అర్హత ఉందా? అసలు ఆమె ఎందుకు మాట్లాడాలి? ఇల్లు వచ్చి ఒకళ్ళు అడిగింది అనుకో, అది వాళ్ళ ఇష్టం, నీ ఇష్టం కాదు. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు మీ అన్న నువ్వు అయినప్పుడు విమర్శించిన ఒక పాయిదా. ఇప్పుడు అడగొద్దు. అది తిరుపతి వెంకన్న గుళ్ళు మళ్ళీ ఎన్ని అయినా కట్టుకుంటారు, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అడుగుదానికి ఎవ్వరికి లేదు. ఎందుకంటే మీరు మీరు పదవిలో ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకున్నారు, ఒకప్పుడు చేయలేదా? మరి ఇప్పుడు అడుగుదానికి ఆమె ఎవరు కాదు కదా. నువ్వు ఇప్పుడు ఎలా గెలవాలా, ఎలా ఇది ఆలోచించుకోరాదు. పొద్దున్నైతే రాముడు వెంకటేశ్వరులు అని దేవుళ్ళ మీద పడి ఎందుకు ఎడుతుండ్రు మీరు? మీ దేవుళ్ళ మీద పడి ఎవరన్నా మాట్లాడతారా? మా హిందువులు ఒక్కళ్ళన్నా అంటారు చూసుకోండి. అదొక్కటి మైండ్లో పెట్టుకొని రామున్నే కానీ ఏ దేవున్నే కానీ ఒక్క మాట అనకురి. బీజేపీ వాళ్ళు తలుసుకుంటే పతనం చేస్తారు. నేను చెప్తున్నా ఈ మాట. థ్యాంక్ యూ.